Hello, good evening. Next class, continuing DSC 2025 question paper explanation. So, ఇక్కడ 1 plus cos x plus cos square x plus and so on equal to 2 ఇచ్చారు. అయితే ఇది చూసేసరికి జామెట్రికల్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది ఇన్ఫినైట్ సిరీస్, ఇన్ఫినైట్ సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ సిరీస్. సో దీని ఆన్సర్ అనేది మనకి 2 రావాలి. సో ఎక్కడ వస్తుంది సార్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ x ఈక్వల్ టు వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x అనేది 5/6 వేస్తే cos x అనేది √3/2 వస్తుంది. సో √3/2 వస్తుంది కాబట్టి ఇట్ వోంట్ బి ఈక్వల్ టు 2, ఎందుకంటే ఇది ఎక్స్పాన్షన్ ఇంక్రీజింగ్ జామెట్రికల్ సిరీస్ కాబట్టి టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ 5/3 దెన్ ఇట్ విల్ బి 1/2. సో 1/2 కాబట్టి ఇట్ మే బి 2, ఎందుకంటే 1 plus 1/2 plus 1/2 square plus and so on. సో ఇది ఎలా ఉందండి, 1 plus a square plus and so on. Sum of the infinity geometric series కి ఎంత అండి, 1/1 minus a, where a is less than 1. a less than 1 అయినప్పుడు 1/1 minus a. సో 1 minus 1/2, 1/2 కాబట్టి చేస్తే 2 వస్తుంది. సో ఆప్షన్ 2 is the correct answer. ఆ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క క్వశ్చన్ అండి. R2 ఈక్వల్ టు R1 ఇంటూ R3. ఇక్కడ R అంటే డెల్టా బై ఎస్, R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ఏమన్నాడు, R2 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు R1 R3 అంటే R2 గుణించాలి, అంటే డెల్టా బై ఎస్ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి. సో డెల్టాస్ అనేవి ఈచ్ వన్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఈక్వల్ టు 1. సో దీనికి ఫార్ములా వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ఉంటే దీనికి ఫార్ములా వచ్చేసరికి tan స్క్వేర్ బి బై 2, tan స్క్వేర్ బి బై 2, tan స్క్వేర్ బి బై 2 అనేది 1 అయింది. tan ఎప్పుడైనా 1 అవుతుంది 45 దగ్గర. సో బి బై 2 అనేది 45, 5/4. సో బి ఈక్వల్ టు 90 degrees, బి అనేది 90 degrees, 5/2. సో 5/2 ఎక్కడ చూసుకొని పెడతారు, 5/2 లేదని 90 degrees ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఏముందండి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా. సో ఆన్సర్ విల్ బి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు యువతల వైపు ఏముందో అది స్క్వేర్ చేయాలి, 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో సింపుల్ గా చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 9 minus 16 equal to 18 implies x equal to 3√2. సో 3√2 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3√2. ఓకే, ఆ విధంగా మనం చేస్తాం. ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్ అడిగాడండి, 2 వెక్టర్స్ ఇచ్చాడు, ఏ 2i మైనస్ జే ప్లస్ కే 3i ప్లస్ 4j మైనస్ కే, ఏ క్రాస్ బి. సో క్రాస్ ప్రోడక్ట్ కాబట్టి i j k ప్లస్ మైనస్ ప్లస్ వేసుకుంటారు, వాటి యొక్క మల్టిపుల్స్ అనేవి కింద రాసుకోండి. 2 - 1 1, 3 4 -1 చేస్తే i ఇంటూ 1 - 4 - j ఇంటూ -2 - 3 ప్లస్ k ఇంటూ 8 ప్లస్ 3. సో సింప్లిఫికేషన్ చేశాక -3i ప్లస్ 5j ప్లస్ 11k ఎక్కడ ఉందో చూసుకొని టిక్ చేసుకుంటారు. ఓకే, ఆ విధంగా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని క్రాస్ ప్రోడక్ట్ లేదా డాట్ ప్రోడక్ట్ అంటే, డాట్ ప్రోడక్ట్ అంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండు వెక్టర్స్ అనేవి పర్పాండిక్యులర్ అయితే వాటి యొక్క a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 అనేది 0 అవుతుంది. సో మనం 0 చేసుకుంటే 2 lambda ఇంటూ lambda minus 3 into minus lambda plus 5 into minus 1 equal to 0. So
that will be 2 lambda square plus 3 lambda minus 5 equal to 0. సో -5 into 2 అంటే -10. సో మనం 3 అనేది రీఅరేంజ్ చేసుకోవాలి. -10 వచ్చే విధంగా 2 lambda square 5 2s 10 కదండి. సో 5 lambda minus 2 lambda minus 5 equal to 0. 2 lambda తీయలేం కాబట్టి lambda నే తీస్తాం. lambda తీస్తే 2 lambda plus 5. ఇక్కడ -1 కామన్ తీస్తే 2 lambda plus 5 equal to 0. So lambda will be 1 comma minus 5 by 2. 1 comma minus 5 by 2 అంటే option 3 is the correct answer. And question number 116. A vector in the direction of vectors vector a bar equal to I bar minus 2j bar that has magnitude 7 units. 7 యూనిట్లు పరిమాణం గల సదిశ అని అడిగాడు. సో యూనిట్ సదిశను కొనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ సదిశ అంటే ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఓకే, ఇంటూ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 7 అన్నాడు కాబట్టి ఏ బార్ అంటే I bar minus 2j bar by modulus of a bar అంటే 1 square plus 2 square into 7. So 7I bar minus 14j bar by root 5. సో ఇది ఎక్కడ ఉంది చూసుకొని టిక్ చేసుకుంటాను. ఆప్షన్ 2 is the correct answer. అండ్ ఇది డెరివేటివ్ ప్రాబ్లమ్స్ అండి. ఏమి ఇచ్చాడంటే x to the power of n కి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ n into x to the power of n minus 1. tan x యొక్క డెరివేటివ్ వచ్చేసరికి secant square x. secant square x. అదే cot x అడిగితే దీని యొక్క డెరివేటివ్ అనేది minus cosecant square x. minus cosecant square x. సో n బదులు ఎంత ఇచ్చాడండి 4 ఇచ్చాడు కాబట్టి 4x cube ప్లస్ secant square x. 4x cube ప్లస్ secant square x అనేది ఎక్కడ ఉందండి ఫస్ట్ ఆప్షన్. సో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది మనకి లిమిట్స్ యొక్క ప్రాబ్లం అండి. మనం డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 27 minus 27 అంటే 0. 0/0 ఫార్మేషన్ వస్తుంది కాబట్టి ఇదర్ హాస్పిటల్ రూల్ అయినా చేయాలి ఆర్ మనం డైరెక్ట్ గా ఫ్రాక్షన్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో లిమిట్ x టెండ్స్ టు 3 x స్క్వేర్ కామన్ తీసామనుకోండి x minus 3 వస్తుంది బై ఇక్కడ x స్క్వేర్ minus 5x plus 6 అంటే 6 అనేది 3 2s రాసుకోవచ్చు కాబట్టి -3 -2. సో roots will be -3 x minus 3 into x minus 2. So x minus 3 point limit x tends to 3 x square by x minus 2. 3 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9/3 minus 2 equal to 9. So option 3 is the correct answer. And next one, integration of cot square x. ఇంటిగ్రేషన్ cot square x అని డైరెక్ట్ గా రాదండి. మనం జనరల్ ఐడెంటిటీ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. cosecant square x minus cot square x equal to 1 implies cot square x అనేది equal to cosecant square x minus 1. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cot square x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x minus 1 dx. సో ప్రీవియస్ గా మనం చెప్పాం కదండి cot x కి డెరివేటివ్ cosecant square x. cosecant square x కి ఇంటిగ్రేషన్ cot x. సో మైనస్ cot x minus x plus c. ఇక్కడ 1 కి ఇంటిగ్రేషన్ x అండి. సో మైనస్ cot x minus x plus c ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే లిమిట్ x tends to 0 e power of ax minus 1 by x ఇస్తే ఆన్సర్ విల్ బి a. సో ఈ ఫార్ములా గుర్తించుకుంటే మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్ గా వస్తుంది. ఓకే, ఐ థింక్ 120 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఓవరాల్ గా మనకి డిఎస్సి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ లో 80 అనేవి కంటెంట్ నుంచి వస్తాయి. ఇవి 40 మార్క్స్ అండి. ఈ 80లో 40 అనేవి ఇంటర్ సిలబస్ నుంచి వస్తాయి. నాట్ ఓన్లీ అరౌండ్ ఇంకా 5 ఎక్స్ట్రా వచ్చాయి 45. సో ఇవి అనేవి నేను ప్రైమరీగా చెప్పాలని అనుకుంటున్నా. ఇవి కంప్లీట్ అయ్యాకే మిగతా వాటికి వెళ్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.